చౌకబారు విమర్శల్ని విష ప్రచారాలని తిప్పికొట్టండి అని మీ అందరికీ కాల్ ఇచ్చారు. రైట్, బాగానే ఉంది. కానీ జరుగుతున్నది విష ప్రచారాలు విమర్శలు కాదండి, ఏకంగా కుట్రే జరుగుతోంది. బిగ్ కాన్స్పిరసీ, హైదరాబాద్ కేంద్రంగా కాన్స్పిరసీ జరుగుతోంది. ఇంకా ఇదేంటంటే ఆరితేరి కాకలు తీరిన రిటైర్డ్ ఐఏఎస్ని పెట్టి నడిపిస్తున్నాడు ఆయన వ్యూహరచన. సో దీన్ని ఎందుకని ఎందుకని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? లేకపోతే ఏంటి, దీన్ని పసిగట్టారా అసలు? అఫ్కోర్స్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి పసిగట్టే ఉంటారు, కానీ మామూలుగా ఇన్ని రోజులు వైసీపీ పార్టీని చూసిన తర్వాత ఖచ్చితంగా తత్వం అందరికీ తెలుసు. మీరు చూస్తే కులము, మతము, శవము రాజకీయాలు ఇన్ని రోజులు చేస్తూ అసత్యాలు, దోపిడీ అనే పునాదుల పైన నిలిచిన పార్టీ వైసీపీ అని మనం అనుకుంటున్నాం. అది వాస్తవం. కానీ ఈ రోజు ఒక కొత్త డెఫినేషన్ చెప్పాలనుకుంటున్నా. వైఎస్ఆర్సీపీ అని అంటే ఎప్పుడు సత్యము రాయని చెప్పని పార్టీ వైఎస్ఆర్సీపీ అని అంటే. ఇది వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు గతంలో చూస్తే వ్యవసాయం దండగా అని చెప్పి అన్నారు అని అంటే ఈ చిల్లర్ కామెంట్స్ లేని పట్టించుకోలే గతంలో. అదే డ్యామేజ్ అయింది తర్వాత మీరు చూస్తే. మేము ఛాలెంజ్ కూడా చేసినాం కొన్ని రోజుల తర్వాత, వీళ్ళు ఇదే దుష్ప్రచారం చేస్తున్నారు కదా అని. ఒక్క రుజువు చూపిండి అని అంటే చూపించలేకపోయినారు, ఒక్క వీడియో ఫుటేజ్ చూపిండి అని అంటే చూపించలేకపోయినారు. అదే విధంగా పింక్ డైమండ్ అని చెప్పినారు. ఆ పింక్ డైమండ్ మేము వేసిన దావా కూడా వాళ్ళ టైంలో వాళ్ళు విత్డ్రా చేసేస్తారు. అంటే ₹1,50,00,000 ఆ కోర్టు ఖర్చు కట్టిన అమౌంట్ కూడా పోయింది. అంటే ఎటువంటి ప్రచారాలు వాళ్ళు చేసినారో చూడండి. అదే విధంగా ఎలక్షన్స్ ముందు ఆ గొడ్డలి ఇన్సిడెంట్ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అదొక ప్రచారం ఏ విధంగా చేసినారు. సో ఒకసారి ఈ పాత చరిత్ర అంతా కూడా మనం చూస్తా రావాలా. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 350 గుళ్ళు మీద దాడులు జరిగినాయి, ధ్వంసం జరిగింది కదండి. ఇన్ని రోజులైనా కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఒక్క గుడి పైన కూడా అటాక్ ఎందుకు జరగలేదు? దాని వెనకాల అర్థమైంది అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. గతంలో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినారు టీడీపీ వాళ్ళు అని చెప్పి దుష్ప్రచారం వీళ్ళే చేశారు. తర్వాత సరే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు అది వైఎస్ఆర్ వాళ్ళు చేసినారు అని చెప్పి. సో ట్రాక్ రికార్డ్ మనం చూస్తే క్లియర్ గా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అర్థం అందరికి అవుతా ఉంది. మరొకసారి మన వ్యూవర్స్ అందరికి కూడా గుర్తు చేయాలి. ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళ స్ట్రాటజీ? మేము స్టడీ చేస్తా ఉన్నామండి. ఒక యూట్యూబ్ ఛానల్స్ ఒక గుంపు తీసుకొని వచ్చి ఇవన్నీ ఎట్లా దుష్ప్రచారం చేయాలా అని చెప్పి ఒక పగడ్బందీ ప్లాన్ తో వాళ్ళు ముందుకు పోతా ఉండరు. కానీ వాళ్ళ రాజకీయ నాయకులందరూ టీవీల ముందుకు వచ్చి ఒక డ్రామా ఆర్టిస్టుల రకంగా తయారయ్యి డ్రామాలు చేస్తూ ఈ యాక్షన్లు చేస్తూ రకరకాల కథలు చెప్తా ఉండరు. నిన్ననే ఒక డిబేట్ లో నేను ఉండాను. అంబటి రాంబాబు గారు గత మంత్రి నాన్ స్టాప్ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తా ఉండరు. సరే నేను చెప్పిన ఒక నిమిషం ఉండు, నీకు ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అని అంటే టక్కని ఫోన్ పెట్టేసి నేను చెప్పినాను, ఇంకా ఆయన చెప్పేది వినండి అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయినాడు. అంటే నాకు అర్థం కాదు ఇక్కడ దీపక్ రెడ్డి గారు మీరు అన్నారు